నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రెసిడెంట్ అయితే మనము స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఆర్ లార్జ్ క్యాప్, సో ఎలాంటి సెక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? ఓకే, ది నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 yearsగా మన ఎకానమీ కొంచెం వాలటైల్గానే ఉంది. అంటే గుడ్ న్యూస్ ఏమిటంటే మనం రోడ్ ట్రావెల్ చేస్తాం ఒక స్పీడ్లో. సెప్టెంబర్ 24లో మనం ఒక ఇండెక్స్ లెవెల్ చేరాం, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. తర్వాత అన్నీ డ్రాప్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యింది, మళ్ళీ డ్రాప్ అయింది, టారిఫ్ వల్ల కొంచెం పైకి కిందకి అయింది. ఫైనల్గా ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10-11 months మళ్ళీ అదే పొజిషన్ వెళ్ళాం మనం. అండ్ రికవర్డ్ బ్యాక్ ది లాసెస్ వాట్ ఎవర్. ఈ సిచ్యువేషన్స్లో ఆ డ్రాప్కి కారణం లాస్ట్ ఇయర్ ఒక 10-12% సెప్టెంబర్లో మార్కెట్ కరెక్షన్ అయింది. అది క్రాష్ కాదు, కరెక్షన్, సింపుల్ మార్కెట్ కరెక్షన్ అంటారు. సో 10-12% దాకా అయింది కరెక్షన్. దానికి ముఖ్యమైన కారణం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. ఓకే, ఎందుకంటే అవి చాలా వాటి వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ది వాల్యుయేషన్ అంటే మనం ఒక కంపెనీని స్టాక్ కొన్నామంటే, ఈక్విటీ కొన్నామంటే మనం కంపెనీలో ఒక పార్ట్ ఓనర్గా మనం కొంటున్నాం, మన షేర్ని కొంటున్నాం కంపెనీ. అంటే పార్ట్ ఆఫ్ కంపెనీ కొన్నట్టు లెక్క మనం షేర్ కొన్నప్పుడు. సో ఆ కంపెనీ వాల్యూ చాలా ఎక్కువ అయిపోతుంది. సో దేర్ఫోర్ రిటర్న్స్ రావాలి అంటే అంతకంటే చాలా అయితే తప్ప ఒక ఇన్వెస్ట్కి డబ్బు రాదు ఆ షేర్ అమ్మితే. అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ఒక లిమిటెడ్ గ్రోతే ఉంటుంది కంపెనీకి. సో విపరీతంగా గ్రో అయిపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఓవర్ హీట్ అయిపోయింది మార్కెట్ ఎకానమీ అన్నమాట. సో దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ ఓవర్ హీట్ అయిపోవడంతో, ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎఫ్డిఐ అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఇండియన్ మార్కెట్ ఓవర్ హీట్ అయిపోయింది, వైబుల్గా లేదు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎక్కువ కనపడట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు ఇండియన్స్ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయారు బయటకు. దేవంటే అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, చైనా వెళ్ళారు, యూఎస్కి వెళ్ళిపోయారు కొంతమంది. సో దేర్ఫోర్ మార్కెట్ సడన్గా కరెక్ట్, అంటే ఫండ్స్ వెళ్ళిపోవడంతో మార్కెట్ కొంచెం కరెక్ట్ అయింది. సో దాని కారణం స్మాల్ మిడ్ క్యాపే. అప్పటి నుంచి ఆ జర్నీలో ఇంకా రికవర్ పూర్తిగా అవ్వలేము మనం వాల్యుయేషన్స్లో. ఇంకా మనం దాదాపులో కొంచెం తగ్గిన వాల్యుయేషన్ హీట్ తగ్గినా ఇంకా మనం పూర్తిగా నార్మల్గా అవ్వలేము. అంటే జ్వరం వచ్చే వ్యక్తి ఇంకా నార్మల్ పూర్తి రాలేదు, ఇంకా కొంచెం మైండ్ టెంపరేచర్లో ఉన్నాం మనం. ఈ సిచ్యువేషన్లో లార్జ్ క్యాప్ మనకి చాలా ఆదుకుంది మన ఇన్వెస్టర్స్. లార్జ్ క్యాప్ అంటే ఈ కంపెనీస్ టాప్ 100 కంపెనీస్ ఇన్ కంట్రీ. మార్కెట్ క్యాప్లో టాప్ 100 కంపెనీ లార్జ్ క్యాప్ అంటారు దాన్ని. అంటే లార్జ్ బ్యాంక్స్, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, తర్వాత సాఫ్ట్వేర్, ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ కేటగిరీలో వస్తాయి. లార్జ్ క్యాప్ కేటగిరీ కంపెనీస్లో వాటి గ్రోత్ మరి ఫెంటాస్టిక్గా ఉండదు, ఇయర్ ఆన్ ఇయర్ మోడరేట్ గ్రోత్ ఉంటుంది దాంట్లో. లార్జ్ క్యాప్ బెనిఫిట్ ఏమిటంటే ఆ కంపెనీ చాలా స్టేబుల్గా ఉంటాయి. అది వాల్యుయేషన్స్ సూపర్గా పెరిగిపోవడం, డ్రాప్ అయిపోవడం ఉండదు, స్టడీగా వెళ్తూ ఉంటాయి. రిటర్న్స్ ఒక 5%, 10% లోపలే ఉంటాయి కూడా ఆ కంపెనీస్ స్టాక్ గ్రోత్ కూడా. సో ఎవరికైతే కొంచెం స్టెబిలిటీ కావాలో, ఇన్వెస్ట్మెంట్లో భయం లేకుండా కంఫర్టబుల్గా ఉండాలో లార్జ్ క్యాప్ కొనుక్కోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ అంటే అది కొంచెం రిస్కీ కాబట్టి, వాలటైల్ కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఎప్పుడు ఇది బేసిక్ రూల్ ఇన్వెస్టింగ్లో. సో దెన్ కామన్ ఇన్వెస్టర్స్కి లార్జ్ క్యాప్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారా? కరెక్ట్. లార్జ్ క్యాప్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది. ఈ టైమ్స్లో చాలా స్టేబుల్గా ఉన్నాం మనం లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్లో. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రికవర్ అవుతున్నాయి. సో ఇంకొక మేబీ ఒక 3 to 5 విండో తీసుకుంటే స్మాల్ మిడ్ క్యాప్ అప్పుడు బాగానే రికవర్ అయ్యి రిటర్న్స్ బాగానే ఇస్తూ కనపడతాయి నా సొంత ఎక్స్పెక్టేషన్. అది చాలామంది ఈ మధ్య ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ మారిపోయి ఇప్పుడు మనం క్రికెట్, ఇండియా ఇస్ క్రికెట్ క్రేజీ కంట్రీ కదా. ఇందుకు టెస్ట్ మ్యాచ్ ఉండేది, 5 days ఆడేవారు. మధ్య ఒక డే రెస్ట్ డే కూడా ఉండేది. అంటే 6 days అందరు వెళ్ళి మ్యాచ్ చూడడం, తర్వాత లాస్ట్ వరకు ఎవరికి వస్తుందో తెలియదు, అలా జాగ్రత్త కంఫర్టబుల్గా ఆడుకునేవారు.
వన్ డే వచ్చింది 50 ఓవర్స్. తర్వాత 2020 వచ్చింది. ఇది అర్థం ఏంటి, మనకు అంతే ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి, మనకి టక్గా కావాలి. మనం 5 days కూర్చొని చూస్తే మనకి ఓపిక లేదు, టైం లేదు, ప్లాన్ లేదు, అసలు మనం రెస్ట్లెస్నెస్ పెరిగిపోతుంది. 2020 రావడంతో మనకి 4 hours to 8 hours 4 hours మ్యాచ్ అయిపోతుంది, ఎండ్ టు ఎండ్ అయిపోతుంది, హోల్ స్టేడియం ఈజ్ ప్యాక్డ్. సో అలాగే మన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ కూడా 2020లో అయిపోతున్నాం మనం. ఇవాళ ఇన్వెస్ట్ చేయగానే నెక్స్ట్ రిటర్న్స్ కావాలి, ఆ నెక్స్ట్ ఇంకా రిటర్న్స్ కావాలి. రావట్లేదు వెంటనే ఎన్కాష్ చేసి ఇంకో స్టాక్ కొనేస్తాం, అది కూడా రావట్లేదు ఇంకో చేసేస్తాం. ఇలాగ చాలా మంది రెస్ట్లెస్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది 20 to 30 బ్రాకెట్లో చాలా మంది ఉన్నారు. టిపికల్గా ఇన్వెస్ట్మెంట్లో కానీ నిజంగా సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో వెల్త్ క్రియేట్ చేయాలి అంటే 8 to 10 years కూల్గా ఇన్వెస్ట్ అయి ఉండాలి. 8 to 10 years. ఈ 10 yearsలో కూడా మన అనుకున్న ఇన్వెస్ట్ చేసే ముందు థరగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ కానీ స్టాక్ పడినా కూడా లేదు, నేను నాకు నమ్మకం ఉంది, స్టాక్ రీసెర్చ్ చేసుకున్నా కాబట్టి మార్కెట్ రికవర్ అవుతుంది, ఫండమెంటల్స్ బాగున్నాయి కంపెనీవి అని ఆ స్ట్రాంగ్ వ్యూలో ఉన్నప్పుడు అలాగే హోల్డ్ ఆన్ చేయాలి. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year ఏం అవ్వలేదు, సెకండ్ ఇయర్లో డ్రాప్ అయింది, థర్డ్ ఇయర్ మళ్ళీ ఫ్లాట్ అయిపోయింది, 4th year డ్రాప్ అయింది, 5th year కూడా ఫ్లాట్ ఉంది, 6th, 7th, 8th నుంచి షూటప్ అయిపోయి 20, 30, 40% రిటర్న్స్ ఇచ్చే కేసెస్ చాలా ఉన్నాయి ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీస్లో. వీటి అర్థం ఏంటంటే మనం ఒకసారి ఒక స్టాక్ కానీ ఒక స్కీమ్ కానీ చూస్ చేసినప్పుడు ఆ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అసెస్ చేసినప్పుడు దానికి టైం ఇవ్వాలి. సో దాన్ని సేల్ చేయకుండా దానికి టైం ఇవ్వాలి. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మన లాంగ్ టర్మ్ వ్యూ రాదు మనకి. అంటే రిటర్న్స్ కావాలి, షార్ట్ టర్మ్ కావాలంటే దానికి అది గ్యాంబ్లింగ్ అవుతుంది. అంటే 50-50 లాగా రావచ్చు, రాకపోవచ్చు. సో దాంతో చాలామందికి కొత్త ఇన్వెస్టర్స్కి డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రావడం కారణం ఇదే. మొన్న మార్కెట్ కరెక్షన్లో 80% ఆఫ్ ది పీపుల్ విత్డ్రూ మనీ ఫ్రమ్ ది మార్కెట్. ఎందుకు రిటర్న్స్ రావట్లేదు, డబ్బు పోతుంది అని విత్డ్రా చేసిన వాళ్ళంతా వాళ్ళు ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్, గైడెన్స్ లేని ఇన్వెస్టర్స్. వాళ్ళకని హోల్డ్ ఆన్ చేసి ఉండుంటే దే విల్ సెట్ ఆన్ స్లైట్లీ బెటర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పైన. కోవిడ్ టైంలో 40% మార్కెట్ పడిపోయింది. 1 March 2020లో 1 fine day మార్కెట్ డ్రాప్ అయిపోయి 40%. ఫస్ట్ డే ఐ థింక్ 25-30% పడింది, సెకండ్ డే 10% పడింది, సెకండ్ డే తర్వాత 40% మార్కెట్ పడిపోయింది. ఎవరికి తెలియదు, హోల్ వరల్డ్ ఎండ్కి వచ్చేస్తుందా, కంపెనీస్ ఉంటాయా, మనం బతుకుంటామా లేకపోతే ఏమవుతుంది ఎవరికి ఏం తెలియదు. కానీ ఒక హోప్ అయితే ఉంది. ఆబ్వియస్గా ఆల్ ఆఫ్ అస్ లివ్ ఆన్ హోప్. ఏదో అవుతుంది, మ్యాజిక్ అవుతుంది, మనం డెఫినెట్గా రికవర్ అవుతాం. గవర్నమెంట్ కూడా టైమ్లీగా మనం సపోర్ట్ చేయడం, వ్యాక్సిన్ తేయడం. సో చాలామంది అంటే కొంతమంది అంటే ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఆ డబ్బు రేపు ఉంటుందో ఉండదని చెప్పి 40% పడ్డా పర్వాలేదు, నాకు అసలు వచ్చేస్తాను వెనక్కి తీసుకోవడం చాలామంది చేశారు. అంటే పూర్తిగా డబ్బు పోకుండా కొంచెం వస్తే చాలని. అదే కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇదే 40% డ్రాప్ అయిన పోర్ట్ఫోలియో ప్లస్ 60% అయిపోయింది. సూపర్ సార్. సో ఎవరైతే ఇన్వెస్ట్ అయి ఉన్నారో సో వాళ్ళు లుక్ ఎట్ ది గేమ్స్ ఇవ్వడానికి. సో పేషెన్స్ ఈజ్ ఆల్వేస్ క్రిటికల్ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మే కాదు, అసలు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీలో పేషెన్స్ ఈజ్ ద కీ. డబ్బు కంటే ఇంపార్టెంట్ పేషెన్స్. డబ్బు మనం ఇన్వెస్ట్ చేస్తాం, పేషెన్స్ లేకపోతే, లాంగ్ టర్మ్ వ్యూ లేకపోతే మనం ఆ డబ్బుని రికవర్ చేయలేం, డబ్బు పోగొట్టుకుంటాం. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చూస్తూనేనండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం బిఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.